హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా చాలామంది శ్రీవారి భక్తులైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్కి సంబంధించిన దర్శన్ టికెట్స్ ఇంకా వేకెన్సీ ఉన్నాయండి. అందులోనూ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ ఉన్నాయా, కొన్ని ఛానల్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు ఈ డౌట్స్ని కొంచెం వివరిస్తూ వీడియో చేయగలరు అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా అవునండి, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్కి సంబంధించిన దర్శన్ టికెట్స్ అయితే ఇంకా వేకెన్సీ ఉన్నాయి. అవి ఏ మార్గాల్లో వెళ్తే మీకు దర్శన్ టికెట్స్ దొరికే అవకాశం ఉందో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇందులో భాగంగా మనకు విర్చువల్ సేవా దర్శన్ టికెట్స్ ద్వారా ఇంకా జనవరి అండ్ ఫిబ్రవరి, మార్చ్ మంత్కి సంబంధించిన దర్శన్ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ వీడియోలో కూడా తెలియజేశాను, కానీ మళ్ళీ కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీరు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ttdevastanams.ap.go.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే లేటెస్ట్ అప్డేట్లో ఫస్ట్ అప్డేటే మీకు విర్చువల్ సేవకు సంబంధించిన అప్డేట్ కనిపిస్తుంది. అందులో క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ మెనూ వస్తుంది. శ్రీవారి ఆర్జిత సేవ విర్చువల్ ఇన్స్ట్రక్షన్స్ అని, ఆ ఇన్స్ట్రక్షన్స్ కింద ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ అన్నది ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ డేట్స్కి వేకెన్సీ ఉందో చూపిస్తుంది. ఇది నిన్న వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు, సో మళ్ళీ తెలియజేస్తున్నాను. ఇంకా జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్కి సంబంధించిన చాలా దర్శన్ టికెట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. జనవరిలో 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, యాక్చువల్గా 1వ తారీఖు మనకు వైకుంఠ ద్వార దర్శనం ఉంది కాబట్టి ఆల్రెడీ టికెట్స్ ఫిల్ అయిపోయాయి. సో 8వ తారీఖు వరకు అండ్ జనవరి 31వ తారీఖు వరకు మాత్రమే డేట్స్ ఫిల్ అయ్యాయి. మిగిలిన డేట్స్ అన్నీ వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఫిబ్రవరికి చూసినట్లయితే ఫిబ్రవరి 1, 2, 3 అలాగే 29వ తారీఖు వరకు, అంటే ఈ 4 రోజులు మాత్రమే డేట్స్ దర్శనాలు ఫిల్ అయిపోయి మిగిలిన డేట్స్ అన్నీ వేకెన్సీ ఉన్నాయి. అలాగే మార్చ్ మంత్కి చూసినట్లయితే మార్చ్ 1, 2 ఈ 2 తారీఖులు మాత్రమే దర్శనాలు ఫిల్ అయిపోయి మిగిలిన అన్ని డేట్స్ దర్శనాలు అయితే వేకెన్సీ ఉన్నాయి. సో ఎవరైతే స్వామివారిని ఖచ్చితంగా మేము జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లో దర్శనం చేసుకొని తీరాలి అనుకుంటారో వాళ్ళు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ కూడా ఉన్నాయి, బట్ అవి మార్చ్ మంత్ వరకు ఆల్రెడీ అయిపోయాయండి. ఇక మీకు విర్చువల్ సేవా దర్శన్ టోకన్స్ ద్వారా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది కాకుండా జనవరి 2వ తారీఖు నుంచి యథావిధిగా స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే తిరుపతిలో 3 ప్లేసెస్లో ఇస్తారు. ఒకటి శ్రీనివాసం, ఇంకొకటి విష్ణు నివాసం, ఇంకొకటి గోవిందరాజస్వామి సత్రం. సో ఈ 3 ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అన్నవి జనవరి 2వ తారీఖు నుంచి యథావిధిగా ఇస్తారు. 1వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న 10 రోజులకు సంబంధించిన దర్శన్ టికెట్స్ ఆల్రెడీ అలర్ట్ చేసేయడం జరిగింది. ఇక 2వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ జనవరి 1వ తారీఖు వరకు ఎవరి దగ్గర అయితే టోకన్స్ ఉంటాయో వారిని మాత్రమే అలో చేస్తారు. వితౌట్ టోకన్స్ ఉన్న వాళ్ళని దర్శనానికి అలో చేయరు. బట్ జనవరి 2వ తారీఖు నుంచి వితౌట్ టోకన్స్ ఉంటే కూడా అలో చేస్తారు. ఒకవేళ టోకన్స్ కావాలి, తొందరగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే తిరుపతికి తొందరగా చేరుకున్నట్టయితే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అందుబాటులో ఉంటాయి. రోజుకి 20,000 టోకన్స్. మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్లయితే క్యూ లైన్లో నిలబడి మీరు టోకన్స్ని తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఉందండి. అది ఏంటి అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఈ హోమానికి టికెట్ని బుక్ చేసుకోవడం ద్వారా కూడా మనం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ని పొందవచ్చు. బట్ ఈ టోకన్స్ మనం ఎలా బుక్ చేసుకోవాలి అంటే యథావిధిగా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే పిలిగ్రిమ్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఫస్ట్ ఆప్షనే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. దాని మీద మీరు క్లిక్ చేశారు అంటే మీకు టికెట్స్ అవైలబిలిటీ అనేది కనిపించడం జరుగుతుంది. ఇందులో కూడా జనవరి మంత్కి సంబంధించిన చాలా టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. జనవరి 10th, 11th, 12th, 17th, 18th, 19th, 22nd, 23rd, 24th, 25th, 28th, 29th, 30, 31. సో జనవరి మంత్లో ఈ యొక్క డేట్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఫిబ్రవరి మంత్లో 2 డేస్కి సంబంధించిన టికెట్స్ మాత్రమే అయిపోయాయి. ఫిబ్రవరి 15th, 16th మిగిలిన అన్ని డేట్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ మార్చ్ మంత్లో అయితే అన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఏ రోజుకి దర్శన్ టికెట్స్ కావాలి అనుకుంటారో, అంటే హోమానికి సంబంధించిన టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి 23వ తారీఖు చూసినట్లయితే 23వ తారీఖు మీద క్లిక్ చేస్తే ఇంకా 104 టికెట్స్ అయితే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి సంబంధించిన టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఒక టికెట్ మీద 2ని అలో చేస్తారు. ఈ హోమానికి సంబంధించిన టికెట్స్ మీరు బుక్ చేసుకుంటారు కాబట్టి అలిపిరిలో ఈ హోమం అన్నది నిర్వహించడం జరుగుతుంది. అలిపిరి వద్ద
ఈ టికెట్ని చూపించినట్లయితే మీరు ఎవరైనా ఇద్దరు, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కపులే బుక్ చేసుకోవాలా, హోమానికి సంబంధించిన టికెట్స్ అంటున్నారు కాబట్టి అని అడగచ్చు. ఏ ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు అండి. ఏ ఇద్దరైనా కలిసి ఈ టికెట్ని బుక్ చేసుకుంటే అలిపిరి వద్ద హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టికెట్ని బుక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా హోమంలో పాల్గొన్న తర్వాత మాత్రమే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హోమంలో పాల్గొన్న తర్వాత డైరెక్ట్గా తిరుమలకు చేరుకొని 300 రూపీస్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అంటే ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి మిమ్మల్ని దర్శనానికి అలో చేస్తారు. యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ హోమానికి సంబంధించిన అప్డేట్స్ని కూడా తెలియజేశాను. అక్కడ ఏం చెప్పాను అంటే ఈ హోమానికి సంబంధించిన టికెట్స్ని మీరు బుక్ చేసుకుంటే హోమంలో పాల్గొని డైరెక్ట్గా తిరుమలకు చేరుకొని సుపదం ఎంట్రీ దగ్గర ఆ టికెట్ని చూపించి మీరు టికెట్ని తీసుకొని అంటే అక్కడ అమౌంట్ని పే చేసి టికెట్ని తీసుకొని సుపదం ఎంట్రీ ద్వారా దర్శనానికి వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. అలా ఎందుకు చెప్పాను అంటే రీసెంట్గా జరిగిన బోర్డ్ మీటింగ్లో అలా తెలియజేయడం జరిగింది. యాక్చువల్గా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ మార్నింగ్ రిలీజ్ చేశారు. మార్నింగ్ రిలీజ్ చేసి మళ్ళీ ఆపేశారనమాట. టికెట్స్ బుకింగ్ అవైలబిలిటీ లేకుండా మళ్ళీ ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగింది. అలా రిలీజ్ చేసిన తర్వాత టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అప్డేట్ చేయడం జరిగింది. మార్నింగ్ రిలీజ్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్తో దివ్యానుగ్రహ హోమం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. బట్ ఈవినింగ్కి ఎప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్ని అప్డేట్ చేశారో 1600 రూపీస్ ఈ టికెట్ని చేయడం జరిగింది. ఎందుకంటే 1000 రూపీస్ హోమానికి అండ్ 600 రూపీస్ ఇద్దరు వెళ్ళొచ్చు కదా ఒక టికెట్కి. ఆ 600 రూపీస్ అనమాట 300 రూపీస్ దర్శన్, 300 రూపీస్ దర్శన్ అంటే ఇద్దరికి 600 రూపీస్ దర్శన్కి అండ్ 1000 రూపీస్ హోమానికి టోటల్గా 1600 రూపీస్ పెట్టి ఈ టికెట్ని మనం ఎప్పుడైతే టికెట్ని బుక్ చేసుకుంటామో అప్పుడే అమౌంట్ని పే చేసేస్తాం. అండ్ ఆ టికెట్ని తీసుకొని వెళ్ళి అలిపిరిలో చూపించి హోమానికి మనం అటెండ్ అయ్యి ఆ తర్వాత ఆ టికెట్తోనే ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి ఈ టికెట్ని చూపించి మీరు దర్శనానికి వెళ్ళవచ్చు. బట్ మార్నింగ్ ఎవరైతే బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళకి 1000 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ 1000 రూపీస్తో మనం హోమం టికెట్ని బుక్ చేసుకొని ఉంటారు. వాళ్ళు కూడా ఏమాత్రం కంగారు పడకండి. డైరెక్ట్గా అలిపిరి దగ్గరికి వచ్చి హోమంలో పాల్గొని అక్కడే ఆ టికెట్ని చూపించి రిక్వెస్ట్ చేయండి. ఇలా మేము మార్నింగ్ బుక్ చేసుకున్నామండి, అప్పుడు టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ చేయలేదు, సో మేము ఇక్కడ హోమంలో పాల్గొని మీరు ఇక్కడే టికెట్ ఇచ్చినట్లయితే కొనుగోలు చేస్తాం, లేదా డైరెక్ట్గా సుపదం ఎంట్రీ దగ్గరికి వెళ్ళి ఈ టికెట్ని చూపించి అక్కడ అమౌంట్ని పే చేసి టికెట్ ఇచ్చినట్లయితే కూడా కొనుగోలు చేసి దర్శనానికి వెళ్తాము అని చెప్పినట్లయితే వాళ్ళు ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు దర్శనానికి వెళ్ళవచ్చు. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు హోమానికి వచ్చినప్పటికీ దర్శనానికి వెళ్తారు కాబట్టి మీతో పాటు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఈ హోమానికి సంబంధించిన టికెట్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వీళ్ళకి దర్శనం 3 గంటలకి ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే వీళ్ళ హోమం ఉంటుంది కాబట్టి హోమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి వీళ్ళకి దర్శనం ఆఫ్టర్నూన్ 3కి ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. ఎవరైతే ఈ టికెట్స్ని బుక్ చేసుకొని ఉంటారో వీళ్ళు దీనికి తగిన విధంగా ప్లాన్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఈ టికెట్స్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తే ఆ టోకన్స్ కూడా ఇస్తారా అని కొంతమంది భక్తులు అడుగుతున్నారు. ఇస్తారండి, ట్రై చేయండి. అండ్ ఇక్కడ 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. అండ్ టోకన్స్ ఇచ్చే వాళ్ళు కొంతమంది మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని టైప్ చేయగానే యాక్చువల్గా ఈ టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు కూడా మీ ఆధార్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కదా, అలా టైప్ చేయగానే మీరు ఆల్రెడీ టికెట్ తీసుకొని ఉన్నారు, సో మీకు 30 డేస్ పాటు గ్యాప్ ఉండాలి, సో టికెట్ ఇవ్వరు అని చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే చూసి చూడనట్టు టికెట్ ఇచ్చేస్తున్నారు. ఇది కంప్లీట్గా మీ యొక్క లక్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకు కొన్ని అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.